హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆచార్య ఫ్రమ్ ఆచార్య ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్. నేను షేప్స్ కటింగ్కి బ్యాండ్ సార్ చేద్దాం అనుకున్నప్పుడు నన్ను చాలామంది వద్దు, సరిగా పని చేయదు, మనం చేస్తే అన్నారు. టైం వేస్ట్ అవుద్ది, కొనేయడం మంచిదని కొందరు అన్నారు. నాకేమో చాలా చిన్న ఫంక్షనాలిటీ, ఎందుకు మనం చేయలేము అని అనుకునేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు ఒకటే అన్నారు, మనమే చేద్దాం, ఖచ్చితంగా అవుద్ది అని. ఆ మాట నాకెంత బూస్ట్ ఇచ్చిందంటే ఎలాగైనా ప్రాజెక్ట్ సక్సెస్ చేయాలనిపించింది. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం. దానికోసం పార్ట్ బై పార్ట్ డ్రాయింగ్ గీసాను. మనకు కావాల్సిన స్పీడు, మోటార్ కెపాసిటీ, బ్లేడు, ఆర్పిఎం, టోటల్ రన్నింగ్ ఆర్పిఎం క్యాలిక్యులేషన్ చేశాను. గేజింగ్ గురించి చాలా చదివాను. అంతా పక్కా అనుకున్నాక స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ రెడీ చేశాను. ప్లాన్ వచ్చేసరికి ఫస్ట్ బేస్ రెడీ చేయాలి, సెకండ్ వీల్ సెటప్, థర్డ్ బ్లేడ్ టైట్కి లూజ్కి ఒక మెకానిజం ఉంటుంది, అది చూడాలి, ఫోర్త్ గేజ్ సెట్ చేయాలి, 5 మిస్సెలెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆ సెట్టింగ్స్ లాస్ట్లో మాట్లాడదాం. బేస్ చేయడం చాలా ఈజీ అండి. ఇన్ఫ్యాక్ట్ మా నాన్నగారికి ఇంకా చాలా ఈజీ, చాలా స్పీడ్గా క్యాచ్ చేస్తారు. హిస్ మైండ్ ప్రాసెసింగ్ స్పీడ్ ఈజ్ హై. ఇలా ఉండాలి బేస్ అని మనం అనుకుంటే సరిపోతుంది, హీ విల్ మేక్ ఇట్. అనుకున్నట్టే చాలా స్పీడ్గా డ్రాయింగ్ చేసి స్టార్ట్ చేశారు. వీల్స్ సెటప్. వీల్స్ మేము ముందు వుడ్తో చేద్దాం అనుకునేవాళ్ళం అండి. లెటర్ వీ డిసైడెడ్ ఇట్ ఈస్ బెటర్ టు బీ విత్ ఐరన్, వెయిట్ ఉంటుంది, రన్నింగ్ స్మూత్ ఉంటుందని. ఐరన్తో అంటే ఫ్లాట్ వీల్స్ కావాలి, పంప్ సెట్ వీల్ సరిపోద్దని పాత సామాను కొట్టుకెళ్ళి కొన్ని కొన్నాం. దాని మిడిల్ బేస్ వీక్ ఉంది, ఎక్కువ స్ట్రెంత్ ఉంటే బాగుండేది, బట్ మనకు వేరే ఛాన్స్ లేదు. చూస్తే 19mm పాలిష్ అవుట్ ఫిట్ అయ్యేటట్టు ఉంది. అందులో కావాల్సిన బేరింగ్స్, రాడ్, వీల్ గ్యాదర్ చేసాం. ఫిట్ చేసే వర్క్ స్టార్ట్ చేసాం. ప్లాన్ చాలా మారాయి, బట్ మొత్తానికి ఫిట్ అయింది. బ్లేడ్ టైట్నింగ్ మెకానిజం. బ్లేడ్ షుడ్ ఆల్వేస్ బి టైట్ అండ్ పుల్లీస్ అండి. ఫిట్ చేశాక ఫింగర్తో సైడ్ ట్యాప్ చేస్తే బ్లేడ్ మీద మూమెంట్ చాలా తక్కువ ఉండాలి. అలాగని మనం పుల్లీస్ని టైట్గా పెడదాం అనుకుంటే బ్లేడ్ మార్చేటప్పుడు కష్టం అవుతుంది. సో బ్లేడ్కి ఒక మెకానిజం కావాలి. ఫస్ట్లో 4 బోల్ట్తో ఒక మెకానిజం అనుకున్నా, బట్ మార్చేటప్పుడు టైం తినేసేది. పెద్ద బోల్ట్ ఒకటి చిన్న ఒక డిజైన్ ఒకటి ప్లాన్ చేస్తే వర్కౌట్ అయింది. గేజ్ సెట్టింగ్స్. బ్లేడ్ షేక్ ఇచ్చిన, బ్యాక్ వెళ్ళిపోయిన సేఫ్ సరిగారు బ్లేడ్ డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో దానికోసమే గేజ్ ఉండాలి. గేజ్లు చాలా వేస్లో సెట్ చేసుకోవచ్చు, మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం ప్లాన్ చేసుకోవడమే. నేనైతే 2 సెట్స్ చేయను. బ్లేడ్ బ్యాక్ వెళ్ళిపోకుండా ఒక సపోర్ట్, షేక్స్ అవ్వకుండా ఒక సపోర్ట్ ఇచ్చాను. మిస్సెలేనియస్ సెట్టింగ్స్. బ్లేడ్ వీర్ అండ్ టేర్కి మనమేకి బ్లేడ్ ఏమి వచ్చేయకుండా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఒకటి ఉండాలి. బేస్ సెట్టింగ్స్లో చిన్న చిన్న మార్పులను అవసరం అయితే చేసుకోవాలి. మోటార్ కెపాసిటీ ప్రస్తుతానికి నేనైతే 1/2 HP వాడాను. మా పాలిష్ మెషిన్ ఉంటే తర్వాత 1 HPకి నేను మారుస్తాను, లోడ్ సరిపోవట్లేదు.
చాలా ఫెయిల్యూర్స్, కొన్ని స్ట్రగుల్స్, కొన్ని డేస్ తర్వాత సెట్ అయింది. ఇంకా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ప్రస్తుతానికి చాలు. విత్ దాట్ పాయింట్ ఐఎమ్ రాఫింగ్ దిస్ వీడియో. మీకు మా ఎఫర్ట్స్ నచ్చితే ఒక లైక్, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఆల్. బాయ్.